హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మొదటగా నా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోలను మీరు ముందుగా అప్డేట్గా పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. నేను ఈరోజు మనకు వాట్సాప్ లో మీకు తెలియని కొన్ని టిప్స్ గురించి చెప్పబోతున్నాను. తెలియని విషయాల గురించి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను మన తెలుగు వారి కోసం. అది వాట్సాప్ లో కొన్ని యూజ్ఫుల్ ట్రిక్స్, మనకు చాలా ఉపయోగపడే ట్రిక్స్. చూడండి ఏదంటే మన ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మెసేజ్ టైప్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్, ఇటాలిక్, బోల్డ్, వర్డ్ కట్ చేసినట్టు ఇలా రావడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి మన ఫేస్బుక్ లో. చాలా మందికి తెలియదు. అవేంటో నేను చూపెడతాను. చూడండి, మనం ఒక మెసేజ్ టైప్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక మెసేజ్ టైప్ చేసి చూపెడతాం మీకు. ఫ్రెండ్స్, మామూలుగా మనం సింపుల్ గా హాయ్ అని పంపించాము. సింపుల్ గా వచ్చింది, చూసారా మెసేజ్? ఇక్కడ హాయ్ అని వచ్చింది. అదే ఇప్పుడు ఈ మెసేజ్ మనకు బోల్డ్ గా మనకు టైప్ చేసి పంపాలంటే అది ఎలాగో చూడండి. ఏం లేదు, చిన్న ట్రిక్ అంతే, ఏం లేదు. చూడండి, మన స్టార్ సింబల్ మన మెసేజ్ బోల్డ్ గా రావాలంటే ఆ మెసేజ్ వాడుకు ముందు స్టార్, ఆ సెంటెన్స్ అయిపోయిన తర్వాత చివర్లో స్టడీ లైఫ్ స్టార్. చూసారా, బోల్డ్ గా మారిపోయింది. దీన్ని ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నా. చూసారా, స్టడీ లైఫ్ అని బోల్డ్ లో వచ్చింది. చూడండి, స్టడీ లైఫ్. సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా మనం ఐడెంటిఫై ఆ పర్టికులర్ లెటర్ మనం కొంచెం హైలైట్ గా చేసి పంపించాలంటే ఈ విధంగా ఈ ట్రిక్ ఉపయోగించి మనం మెసేజ్ మన ఫ్రెండ్స్ కు టైప్ పంపించేటప్పుడు ఒక వర్డ్ హైలైట్ గా కనిపించాలంటే ఈ విధంగా ఈ ట్రిక్ వాడి యూజ్ చేసుకోవచ్చు. అది అలాగే మనకు ఇటాలిక్ లో మన సెంటెన్స్ ఇటాలిక్ లో సెండ్ చేయాలంటే ఫ్రెండ్ దానికి ఒక ట్రిక్ ఉందండి. అండర్ స్కోర్. చూసారా, ఇక్కడ సింబల్ అండర్ స్కోర్ సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తున్నా. మళ్ళీ అండర్ స్కోర్. చూడండి, ఇటాలిక్ లో మారిపోయేది సెంటెన్స్. చూసారా, సబ్స్క్రైబ్ అనేది ఇటాలిక్ లో వచ్చేసింది. అదే అలాగే వార్డ్ మధ్యలో కట్ చేసినట్టు ఒక లైన్ మనకు రావాలనుకుంటే ఆ విధంగా కూడా పంపించండి. అది ఎలాగో చూపెడతా. చూడండి, దానికి సేమ్ పై వాట్ లాగానే దానికి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ద్వారా మనం చూడండి, ఇక్కడ సింబల్ చివర్లో ఉంది. చూడండి, ఎస్ అంటే ఈ సింబల్ చూసారా, ఈ సింబల్ టైప్ చేసేసి స్టడీ లైఫ్ మళ్ళీ సేమ్ అదే సింబల్. చూడండి ఫ్రెండ్స్, వాట్ కట్ అయినట్టు వచ్చింది. చూసారా, మెసేజ్ కట్ అయినట్టు ఇలా రావడానికి ఈ సింబల్ ఉపయోగించి మనం మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇవి మనకు మెసేజ్ కొంచెం హైలైట్ గా పంపించాలి, కొంచెం డిఫరెన్స్ గా పంపించాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రిక్స్, ఈ చిన్న ట్రిక్స్, సింపుల్ ట్రిక్స్ చాలా మందికి తెలిసిన వారు పర్లేదంటే తెలియని వారి కోసం ఇది. ఇలా ట్రిక్స్ ఉపయోగించి మనం మెసేజ్ సెండ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మరొక విషయం, వాట్సాప్ లో మన ఫోటో కానీ, మన పిక్చర్స్ కానీ, మన స్టేటస్ కానీ హైడ్ గా ఎవరికి కనిపించకుండా ఉండాలంటే దానికి ఒక ట్రిక్ ఉందండి. అదేంటిదంటే చూడండి, పైన ఇక్కడ మళ్ళీ చూపిద్దాం. చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయండి. ఇది మోర్ ఆప్షన్ ఉంటుంది. ఈ 3 డాట్స్ లో మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ ఆప్షన్ వచ్చింది. సెట్టింగ్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళాక అకౌంట్ సెక్షన్
అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ప్రైవసీ అని వస్తుంది చూసారా, ప్రైవసీ దీని మీద క్లిక్ చేద్దాం. చూడండి ప్రైవసీ వచ్చింది. లాస్ట్ సీన్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూడండి లాస్ట్ సీన్ ఎవ్రీవన్ అంటే మనం వాట్సాప్లోకి ఎప్పుడు వచ్చాము, ఏ టైంకి వచ్చాము, ఏ టైంకి వెళ్ళాము, ఎంతసేపు స్పెండ్ చేసాము, అవన్నీ డీటెయిల్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా మనకు మన ఫ్రెండ్స్ అందరికీ కనిపిస్తుంటుంది. అలా కనిపించకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఎవ్రీవన్ మీద ఉంది. ఇప్పుడు మనకి ఇలా ఎవరికి నేను ఇప్పుడు ఏ టైంకి వచ్చాను ఆన్లైన్లో ఉంది, ఏ టైంకి వచ్చాను, ఏ టైంకి వెళ్ళాను, ఇవన్నీ డీటెయిల్స్ హైడ్ కావాలనుకుంటే నోబడీ చూసారు, ఇక్కడ నోబడీ క్లిక్ చేయండి. అది మన ఓన్లీ మన మొబైల్ కాంటాక్ట్స్కి కనిపించాలంటే మై కాంటాక్ట్స్. ఇలా చేయడం వల్ల మనకు ఎప్పుడు వచ్చాము, వాట్సాప్లోకి ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు వెళ్ళాము అనేది హైడ్గా ఉంటుందండి. అదే ఇప్పుడు మన ప్రొఫైల్ ఫోటో కూడా ఎవరికి కనిపించద్దు అనుకుంటే కూడా ఈ విధంగానే చేయాలి. మనకు ఫోటో కనిపించేది అంటే ఎవ్రీవన్ కనిపిస్తుంది. మై కాంటాక్ట్స్ అంటే మన మొబైల్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి, మన వాట్సాప్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. నోబడీ అంటే ఎవరికి కనిపించకుండా హైడ్ అయిపోతుంది, జస్ట్ వైట్గా వచ్చేస్తుంది సర్కిల్లో వాట్సాప్లో. ఇది ట్రిక్ అండి, ఇది ఒకటి. చూడండి ఇక్కడ ఉండాలంటే స్టేటస్ కనిపించకుండా ఉండాలంటే ఈ స్టేటస్ మీద క్లిక్ చేసి నోబడీ నోబడీ మీద క్లిక్ చేసి మన స్టేటస్ ఎవరు కనిపించదు. అదే కావాలనుకుంటే ఎవ్రీవన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మరొక ముఖ్య విషయం, చాలా మంది ఈ తెలియని విషయం అండి ఇది. బ్లూటిక్స్ డిజేబుల్ కావాలి. బ్లూటిక్స్ మనం ఫ్రెండ్స్ మనకు మెసేజ్ పంపిస్తారు, మనం చూసినప్పుడు వాళ్ళ మొబైల్లో మనం రీడ్ చేసినట్టు వాళ్ళకు మెసేజ్ బ్లూటిక్స్లో కనిపిస్తుంటుంది. ఆ బ్లూటిక్స్ అనేది మనం మెసేజ్ చదివినా కూడా వాళ్ళకి కనిపించకుండా ఉండాలంటే చాలా సింపుల్ అండి. ఇది ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ చూడండి, రీడ్ రిసిప్ట్స్ దీన్ని అన్టిక్ చేయండి, డిజేబుల్ చేసేయండి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకు మన ఫ్రెండ్స్ పంపించిన మెసేజ్ మనం చదవచ్చు, చదివినా కూడా వారికి మనం రీడ్ చేయనట్టే కనిపిస్తుంది. మన ఫ్రెండ్స్ ఎవరికైనా మనకు మెసేజ్ పంపించినప్పుడు ఆ మెసేజ్ మనం రీడ్ చేసినా కూడా వాళ్ళకి బ్లూటిక్స్ అనేది కనిపించవు, బ్లూటిక్స్ లో కనిపించదు. అంటే అప్పుడు మన మెసేజ్ చదవనట్టే వాళ్ళు అనుకుంటారు. ఒకసారి చూసేసి వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా ఉంటాం. దానివల్ల వాళ్ళు ఫీల్ అవుతుంటారు, నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే మనం ఇది రీడ్ రిసిప్ట్స్ ను డిజేబుల్ చేయండి, అన్చెక్ చేయండి. చేయడం వల్ల వాళ్ళకి బ్లూటిక్స్ అనేది కనిపించదు. మనం రీడ్ చేసినా కూడా రీడ్ చేయలేదేమో అనుకుంటారు. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు మన గ్రూప్ మెసేజ్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ లో కొన్ని టిప్స్ చెప్తాను మీకు. గ్రూప్ లో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఫ్రెండ్స్ గ్రూప్ లో మనం ఒక మెసేజ్ పంపించాము, అది కొన్ని వందల మంది ఉంటారు గ్రూప్ లో. ఎవరెవరు మెసేజ్ రీచ్ అయింది, ఎవరెవరు ఎప్పుడు చూశారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్ ఉందండి. అదేంటంటే చూడండి, నేను ఒక మెసేజ్ పంపించాను, జిఫ్ట్ మెసేజ్ ఇది పంపించాను. దీని మీద ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు పైన చూడండి సింబల్ ఆప్షన్స్ వచ్చాయి కొన్ని. ఈ రౌండ్ సర్కిల్లో ఐ సింబల్ చూడండి, దీన్ని క్లిక్ చేయండి. నేను క్లిక్ చేయడం వల్ల చూసారా మన మెసేజెస్ ఎవరికి రీచ్ అయింది, వాళ్ళు ఏ టైంకి మన మెసేజ్ను ఓపెన్ చేసి చూశారు అనే విషయాలు మొత్తం మనకు చూపెడుతుందండి. ఇది చూడండి, ఎవరెవరు ఏ టైంలో ఒక 2:17 మార్నింగ్ పంపించాను, ఇది ఒకళ్ళు 1:30కి, ఒకళ్ళు 12:12కు. ఇలా చూడని వాళ్ళే రావు. ఇందులో చూసిన వాళ్ళు ఏ టైంకు వాళ్ళు చూశారు అనేది మొత్తం డీటెయిల్స్ చూపెడుతుంది. ఇది గ్రూప్లో మెసేజెస్, మన మెసేజెస్ ఎవరు రీడ్ చేశారు, ఎవరికి రీచ్ అయింది తెలుసుకోవడానికండి. ఇందులో ఇంకోటి, మనకు మెసేజ్ పంపించారు గ్రూప్లో 20 మంది ఉంటారు, 30 మంది, 100 మంది ఉంటారు. ఒక మెసేజ్ పంపించారు, ఆ మెసేజ్ గురించి మనం వారికి కామెంట్ పెట్టాలి అదే గ్రూప్లో. చూడండి ఒకటి గిఫ్ట్ చూడండి, ఈ మెసేజ్ గురించి మనం కామెంట్ పెట్టాలి. అంటే ఈ మెసేజ్ గురించి మనం మొత్తం టైప్ చేయాలి, అలా కాకుండా దీన్ని లాంగ్ ప్రెస్ చేయడం వల్ల చూసారా ఇక్కడ పైన సింబల్ వచ్చింది. ఇది వారు పంపించిన మెసేజ్, వారి గురించి మనకు
మనం ఈ మెసేజ్ గురించి వాళ్ళకు చెప్పడానికి ఇక్కడ చూడండి రివర్స్ సెండ్ సింబల్ అవబడుతుంది. ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేయడం వల్ల చూడండి ఇక్కడ వచ్చిందా, వాళ్ళు పంపించిన వీడియోస్ తాలూకు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. దాని గురించి మనం కామెంట్ పెట్టచ్చు, నైస్ ఈ వీడియో బాగుంది మనకని చెప్పేసి నైస్ అని టైప్ చేసేసి సెండ్ చేశాను. చూడండి ఈ వీడియో గురించి మనం ఇది వారికి ఎవరు పంపారో వారికి ఈ మెసేజ్ వెళ్తుంది. ఇలా కూడా మనం పంపించవచ్చండి గ్రూప్లో మెసేజెస్. ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు వాట్సాప్లోని ట్రిక్స్ మీకు ఈ వీడియో ద్వారా తెలియజెప్పాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.